ఒక్కొక్క కమెడియన్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఐరన్ లెగ్ శాస్త్రి గారి జీవిత ప్రయాణం ఎలా ఉండింది అంటే, ఆయన పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. గుళ్ళో పౌరోహిత్యాలు చేయటం, ఏవైనా షాపులు షోరూమ్స్ ఓపెనింగ్కి వెళ్తే పూజా కార్యక్రమాలు చేయడం, ఇలా చేస్తూ ఉండేవాడు. పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. కట్ చేస్తే ఒక సినిమాకి షూటింగ్లో పూజ చేయాల్సిన పంతులు గారు రాకపోతే ఈయన్ని పిలిపించారు. ఈయన మంత్రాలు చదివే విధానము అది చూసిన ఈవివి సత్యనారాయణ అనే డైరెక్టరు సినిమాల్లోకి తీసుకుంటాను వస్తావా అని అడిగాడు. అప్పుడు ఆయన స్టైల్లోనే అయ్యో నాకు రాదండి బాబోయ్ అని చెప్పేశాడు. ఇదే నాకు కావాల్సింది అంటే, నాకు యాక్టింగ్ రాదండి బాబు అన్నాడు. నువ్వేం యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ కళ్ళజోడు తీసేస్తే ఓ కన్ను లేదు కాబట్టి ఇంకో కన్ను ఎక్కడో చూస్తున్నట్టుగా ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ అలాగే ఇవ్వు, మొద్దులాగే నిలబడు చాలు అని చెప్పి బలవంతంగా ఆయన్ని ఒప్పించి ఐరన్ లెగ్ క్యారెక్టర్ ఇప్పించి సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాడు. తర్వాత ఈ వరుస అవకాశాలు వస్తున్న తరుణంలో విపరీతంగా ఫ్రెండ్స్ వల్ల తాగుడు అన్నీ అలవాటైపోయాయి. బేసిక్గా ఆయన బ్రాహ్మణ్ కాబట్టి మాంసం ముట్టేవాడు కాదు. సినిమా పరిచయాల వల్ల ఆదరిద్రం కూడా అలవాటు చేసుకున్నాడు. చివరికి తాగుడుకు బానిసై తెల్లవారులు నిద్రపోవడం, షూటింగ్కి టైంకి రాకపోవడం, ఇలాంటి కారణాల వల్ల సినిమా అవకాశాలు పోయాయి. ఉన్న డబ్బంతా అయిపోయింది. వాళ్ళ అక్క దగ్గర ఉండేవాడు చివరి రోజుల్లో ఎంత ఘోరంగా చనిపోయాడు అంటే, వాళ్ళ అక్క ఒకరోజు పెళ్ళికి వెళ్తే ఆయన ఇంటికి బిర్యానీ తెప్పించుకొని బీర్లు తెచ్చుకొని కడుపు నిండా తిన్నాడు. అదేంటి ఇంతకుముందు ఎప్పుడు తినలేదా అంటే, సినిమా అవకాశాలు కోల్పోయాక బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ అక్క ఇంటి దగ్గర జాగ్రత్తగా తనని ఉంచుకొని అన్ని జాగ్రత్తలు చూసుకుంటూ మెడిసిన్స్ ఇస్తూ ఉండేది. మాంసం మానేశాడు, మందు మానేశాడు, అన్నీ మానేసి ఆరోగ్యం మాత్రం చూసుకునేవాడు. కట్ చేస్తే వాళ్ళ అక్కగారు పెళ్ళికి వెళ్ళారు, రాత్రి రాలేదు. ఆ రోజు రాత్రి విపరీతంగా తాగేసి ఆ బిర్యానీలు అన్నీ తినేసేసరికి ఊపిరాడక చనిపోయాడు. ఆయన బాడీని తీసుకెళ్లేటప్పుడు రిక్షాలో కూడా ఆయన శరీరం పట్టలేదు. సగభాగం రిక్షాకి బయటి పక్క వేలాడుతూ శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. దహన సంస్కారాలకు కూడా వాళ్ళ అక్క దగ్గర డబ్బులు లేవు. ఆయనకు సంపాదనే పోయింది. సో నేను ఒక మాట చెప్తుంటాను, మనల్ని నవ్వించడానికి అందరూ ఉంటారేమో, ఏడిపించడానికి మాత్రం ఎవరు ఉండరు. మన జీవితం మనల్ని ఏడిపిస్తుంది. అలాగే గునుపూడి విశ్వనాథ్ శాస్త్రి ఐరన్ లెగ్ శాస్త్రిగా మారి లక్షలు సంపాదించాడు అప్పట్లోనే. చివరికి 100 రూపాయలు కూడా లేకుండా చనిపోయాడు. వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.